హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. నేను మీ షాహిద్. ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్న చిన్నకంబలూరు మందలూరులో మనం వీడియో తీయబోతున్నాము. ఇది ఎక్కడుందంటే రుద్రవరం మండలంలో ఉంది. ఈ చిన్నకంబలూరుకి ఈ మందలూరుకి ఓన్లీ ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్సే. ఇక్కడ ఏముందంటే బావి లోపల గుళ్ళున్నాయి. అలాగే దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే దాదాపు ఒక బావికి అయితే 250 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకొక బావికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఫస్ట్ మనం చూడబోయే బావి గురించి చరిత్ర మాట్లాడుకుందాము. 400 సంవత్సరాల కిందట చెలమయ్య అనే బాపనయ్య ఈ బావిని కట్టియడం జరిగింది. ఈ బావితో పాటు గుడి కూడా కట్టించినాడు. ఇప్పుడు కాలంలో అయినా అప్పుడు కాలంలో అయినా ఒక గుడి కట్టించిన ఒక ఇండ్లు కట్టించిన అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టి ఆరంభిస్తారనమాట. అప్పుడు కాలంలో కూడా అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నాడు. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ చెల్లెలతో మాట్లాడడం లేదనమాట. చెల్లెలతో మాట్లాడకపోయేసరికి ఆయన కూడా సరే మా అన్నయ్య కట్టించినాడు కదా అని వాళ్ళ చెల్లెలు వచ్చింది. వచ్చిన తర్వాత అందరితో పాటు బంతిలో కూర్చొని భోజనం చేస్తుంది. భోజనం చేస్తుంటే అందరి ముందు ఆవిడను అవమానించినాడు అనమాట. ఎందుకు కూర్చున్నావు నువ్వు, లే అది ఇది అని మాటలు అన్నీ చెప్పి ఆవిడను అవమానించినాడు. ఆమె అందరి ముందర అవమానపడి ఇంకా బాధతో పోయి అదే బావిలో పిల్లలతో సహా దూకి చనిపోతుంది. చనిపోయేటప్పుడు ఈవిడ ఒక శాపం పెట్టింది. ఏమని? ఈ ఊరి ఆడపిల్లలైతే చనిపోవాలి, ఈ బావిలో పడితే చనిపోవాలి. అలాగే ఈ ఊరికి వచ్చిన కోడళ్ళు అయితే చనిపోకూడదనే శాపం పెట్టిందనమాట. అలాగే ఈ బావి గురించి ఈ ఊరి పెద్దవాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఫ్రెండ్స్, చిన్నకమ్మలూరుకి చేరుకున్నాం మనము. ఈ బావి చరిత్ర అడిగి ఒకసారి కనుక్కుందాము ఇక్కడ పెద్దవాళ్ళను. ఏమన్నా చెప్పండి నా, దీని చరిత్ర ఏమి కథ మొత్తం చెప్పండి. చిన్నకమలూరు గ్రామంలో చెల్మయ్య బావి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏమంటే 3 దిక్కుల కోనేరు, 3 దిక్కుల మెట్లు వచ్చేసి శివుడు, బసవదేవుడు, అవతల పార్వతి. ఎవరు కట్టించినాడు దీన్ని? ఈ చెల్మయ్య అనే బాపనయ్య కట్టించినాడు. బ్రాహ్మణుడు ఆయన కట్టించినాడు అన్నమాట. దీనికి ఏదో శాపం పెట్టినారంటారు, అది ఎంత మటుకు నిజం? ఆడపిల్ల శాపనం, అది పడి చనిపోయి శాపనం పెట్టిందంట. ఎందుకు చనిపోయిందా మేడం? ఆమె ఏదో కార్యక్రమంలో వచ్చి భోజనం పెట్టకపోవడం వల్ల ఆమె పిల్లలు కోనేరులో పడి చచ్చి శాపనం పెట్టిందంట. ఏమని శాపం పెట్టింది? ఈ ఊరి ఆడపిల్లలు ఎవరైనా కానీ పడితే చనిపోయేటట్టు, కోడళ్ళు అయితే బతికేటట్టుగా శాపన పెట్టిపోయింది. ఇంతవరకు ఎవరన్నా పడడం జరిగిందా? ఇక్కడ నుంచి పైనుంచి పడడం కానీ అట్లా పడడం అయితే ఎద్దులు పడినాయి. నేను కూడా ఒకసారి వెనక నిలబడి ఒక పిల్లోడు దొబ్బినాడు. నాకు కూడా నిన్ను దొబ్బినాడా? దొబ్బినాడు, వెనక్కి నిలబడి. నాకు కూడా ఎటువంటి దెబ్బ తగలేదు. ఎవరన్నా పడినా కూడా వాళ్ళే లేచేస్తారు. అంతా కాళ్ళు ఇరగడం కానీ చేతులు ఇరగడం కానీ జరగదు. ఇంత లోతున్నా కూడా ఏం కాదు. ఆ నుంచి దుంకు కాళ్ళు ఇరగవు, చేతులు ఇరగవు. 2 గాన్లు ఎద్దులు ఉన్నాయి లోపల. ఒక్క చింతాకంత కూడా దెబ్బ తగలే. 2 గాన్ల ఎద్దులే ఉన్నాయి. ఒక్కొక్క తారీఖు ఒక ఎద్దు పడింటే తీసినామాట మోకులతో ఇట్లా. ఏమి దెబ్బ తగలే. ఒక్క దెబ్బ కూడా అనకూడదు అట్లా. ఊరిక కూర్చుడుగా కూడా కూర్చుకోలే ముళ్ళు అట్లా. అంత మహిమ అంటే ఆవిడ పెట్టిన శాపం ఇప్పటికి కూడా పనిచేస్తుంది అన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి శివాలయం వల్ల మహిమ వల్ల శివుని మహిమ వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగడం లేదు. అదే ఒకవేళ ఈ ఊరి ఆడపిల్ల అయితే అది మనం చూడలేదు. ఇంతవరకు అయితే జరగలేదు. ఇక్కడ నువ్వు ఎప్పుడన్నా మొబ్బు ఉంటుంది కదా, చదరంగా ఉంది కదా భూమికి. అవునవును. ఇప్పుడు ఇది భూమి ఎత్తే ఉంది కాబట్టి అనుకోకుండా కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎక్కువ పడే అవకాశం ఉంది. పడినా కూడా ఎటువంటి దెబ్బలు తగలవు. ఈ ఒక్క స్టెప్ కాదు, ఒక్కొక్కరు ఒక స్టెప్ కోనేటి బండ మీద పడి లోగ కూడా పడినా కూడా లేచేస్తారు. ఎద్దు లోపల కోనేట్లో పడింది. లోపల అవునవును, అది లోతుందిలే. ఆ ఇంటి అయినది ఊరికి దాన్ని మూకులు కట్టి పైకి ఎగ్గినాను. అంత ఎద్దు లోపల ఏం దెబ్బలు అనేకూడదు. శాపనకుండా ఏమో అది దేవునికి దొరికేగా. అది ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ ఊరు వాళ్ళ మాటల్లోనే. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా బావిని చూద్దాం రండి. ఇంకా బావి లోపల ఉన్న గుడిలోకి మనం దిగబోతున్నాము. దాదాపు అంటే ఇవి 3 సైడ్లు కూడా మనకు 30 మెట్ల దాకా ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా మనం కిందికి దిగాలి. ఎటువైపు చూసినా కూడా ఈ 3 సైడ్లు కూడా 30 మెట్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనము శిల్పకళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శిల్పకళ గురించి మాట్లాడుకుందాము. నాకు ఇంతకుముందు చాలా గుళ్ళల్లో వెళ్ళినప్పుడు నాకు డౌట్ వచ్చేదన్నమాట, ఎందుకు ఇట్లా శృంగార భంగిమలకు సంబంధించి శిల్పకళను ఎక్కువ వాడతారని. అప్పుడు నేను ఒక పూజారి గారిని అడిగితే
ఆయన నాకు ఇచ్చిన సమాధానం విని నేనైతే షాక్ అయినా. మామూలు విషయం కాదు, దీనికి ఒక మంచి ఫ్లాష్ బ్యాకే ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకంటే మొబైల్ ఫోన్లు, సినిమాలు, షార్ట్ ఫిలింలు అవి ఇవి అని టెక్నాలజీ అంతా తెలుసు మనకు. కాబట్టి ఇప్పుడు 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళకే అన్నీ తెలుసు ఈ కాలంలో వాస్తవానికి మాట్లాడుకోవాలంటే. అప్పుడు కాలంలో అమాయకులు, వాళ్ళకేం తెలీదు. కాబట్టి వాళ్ళకి అవగాహన పెంచడం కోసం ఇట్లా గుళ్ళల్లో ఇట్లా శృంగారానికి సంబంధించి శిల్పకళ వాడేవారనమాట. పెళ్ళి అయిన వాళ్ళను ఇప్పటికి కూడా ఇప్పుడు కాలంలో గుళ్ళకి ఎక్కువ వెళ్ళమని చెప్తుంటారనమాట. ఎందుకంటే గుడికి వెళ్తే ఈ భంగిమలను చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆ విధంగా ఈ శృంగార భంగిమల్ని ఇట్లా శిల్పకళగా వాడినారనమాట. అది చరిత్ర. పోదాం రండి. ఇటు సైడ్ కూడా మనకు దానికి సంబంధించిందే. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఎక్కువ అండర్ గ్రౌండ్ టెంపుల్ బావులు ఉండే చోట ఈ సర్పాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మలిచెట్టిని బావిలో కూడా మనం చూసినాం కదా, ఇక్కడ కూడా చూడండి శిల్పకళలో సర్పాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారు. ఇటు సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అలాగే అక్కడ కూడా ఒకసారి చూడండి, ఒక లుక్ వేయండి. అక్కడ కూడా బావి గురించి మాట్లాడుకుంటే వర్షాకాలంలో దాదాపు ఇక్కడి వరకు నీళ్ళు వస్తాయంట. ఇంకా ఎక్కువ వర్షాలు పడితే ఇక్కడ పైదాకా కూడా వచ్చే అవకాశం ఉంది కదన్నా? వస్తాయి. ఎప్పుడన్నా నిండిందా పూర్తిగా? ఇక్కడ దాకా వచ్చినాయి, అంతకు మించి రాలేదంట ఎప్పుడు. అలాగే ప్రజెంట్ అయితే ఎండల కాలం కాబట్టి మొత్తం కూడా ఎండిపోయింది. నీళ్ళు అనేవి ఒక చుక్క కూడా లేవు. చూద్దామనే కూడా ఒక 3 నెలల కిందటైతే నీళ్ళు ఉన్నాయి దీంట్లో, మేము చూసినాము. ఎందుకులే మళ్ళీ ఇప్పుడు ఈ గుళ్ళు అವೆಲ್ಲ మనం పోవాలంటే నీళ్ళలోనే పోవాలా కాబట్టి అప్పుడు రాలేదు. అలాగే ఇక్కడ నాగేంద్రుడు స్వామివారు పక్కనే ఇక్కడ మొత్తం 108 దీపాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు వెలిగిస్తారు తాత ఇవి? కార్తీకాలు ఇవన్నీ కూడా కార్తీక మాసంలో వెలిగిస్తారు. బయట పెట్టి కార్తీకాలు బయట ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టి కార్తీకాలు అయిపోయేంత వరకు వెలిగిస్తుంటారు అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి స్వామివారు పక్కనే. ఇక్కడ మనకు విష్ణుమూర్తి స్వామివారిని చూసిన తర్వాత ఇక్కడ ఈశ్వరుడు స్వామివారు. చిన్నకంబలూరు బావి చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మందలూరు బావిలో ఉన్న గుడిని చూద్దాము. దీనికి వచ్చేసి 250 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కూడా వాళ్ళ ఊరి పెద్దవాళ్ళ మాటల్లోనే విని మనం తెలుసుకుందాం.
నా చెప్పండి నా మీ ఊరు బావి గురించి చరిత్ర చెప్పండి. నా పేరు లక్ష్మీ సంజీవరెడ్డి, మందలూరు. నా వయసు 45 సంవత్సరాలు. ఈ బావి వచ్చేసి దాదాపు 250 నుంచి 300 సంవత్సరాల్లోగా ఉంటుంది. ఇక్కడ శివాలయం గుడి నుంచి బావిని కట్టారు అప్పుడు పెద్దలు పూర్వము. తర్వాత వచ్చేసి ఈ బావిని చూసి పక్క ఊర్లలో చాలామంది వచ్చి చూసుకొని అక్కడ పోయి తవ్వుకుంటున్నారు. అప్పుడు నీటి కరువు కోసం ఉప్పు నీళ్ళ బావిని ఒకటి, ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ మంచినీళ్ళ బావిని ఒకటి కట్టారు. అంటే ఇది తాగడానికి పనికిరాదు, ఇది తాగడానికి పనికిరాదు, కేవలం పశువులకు మాత్రమే ఇవి పనికి వస్తాయి. ఓకే, అది అక్కడ మంచినీళ్ళ బావి అనేది ఉంది. ఈశ్వరుని గుడి ఉంది అక్కడ, ఆ నుంచి వీరభద్ర స్వామి గుడి ఉంది. ఇంకా ఈ దేవస్థానం వచ్చేసి 1938లో కట్టారు. ఆ మండపం గురించి ఇంకా దీని తర్వాతనే కట్టుకుంటూ పోయారు ఇవేళ. ఇవన్నీ కూడా అక్కడ పెద్దమ్మ గుడి, పెద్దమ్మ అక్కడ పెద్దమ్మ గుడి, దరగా అన్ని ఇక్కడే దగ్గరే అంతా. మొత్తానికైతే దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే దీన్ని ఎవరు కట్టించినారో ఏమన్నా తెలుసా అన్న? తెలియదు. పెద్దలు ఇంకా పూర్వం ఎవరు కట్టించారో మాకైతే తెలియదు. కేవలం మేము ఏంటంటే మా అబ్బగారు మా నాయనగారు చెప్తుంటే వింటున్నాము మేము గురించి మా పిల్లలు. దీంట్లో అయితే ప్రతి సంవత్సరం ఈయన ఉంటే 40-50 మంది పిల్లలు ఈత నేర్చుకుంటారు. బాగా ఈత నేర్చుకుంటున్నారు అన్నమాట నీళ్ళలో, ఎటువంటి ప్రమాదం జరగకుండా. వరకు నాకు మతికొచ్చిన వాళ్ళ నుంచి 40 సంవత్సరాల నుంచి ఏ పొద్దే కానీ ఒక్క ప్రమాదం గురించి జరగలే. సరేనా, ఒకసారి బావి చూద్దాం రండి. ఇంకా పోయి మనం ఇక్కడ నుంచి లోపలికి బావి లోపలికి దిగాలి. ఇక్కడ మనకు మెట్ల సౌకర్యం కూడా ఉంది. ఈ మెట్ల ద్వారా మనం లోపలికి దిగి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాము. శిల్పకళ కూడా చాలానే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శిల్పకళలో ఇక్కడ వచ్చేసి 2 నెమల్లో పక్కనే వచ్చేసి అది శృంగార భంగిమ. ఇక్కడ కూడా చాలా వరకు శృంగార భంగిమలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి శిల్పకళలో. నెక్స్ట్ ఇటువైపు కూడా చూద్దాం రండి. ఇక్కడ ఈ నీరు వచ్చేసి పైన కొలాయి పైపుది ఊట ఉందన్నమాట. ఆ ఊటలో నుంచి ఇక్కడ రాళ్ళలో దిగి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అయితే అస్సలు కాదు. ఇక్కడ కూడా శిల్పకళ ఉంది, కానీ అదైతే అర్థం కావడం లేదనమాట అంత క్లియర్గా. అన్ని శృంగార భంగిమలేనా? ఓకే, ఇక్కడ నుంచి మనకు టెంపుల్ ఉంది కాబట్టి చెప్పులు ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి నార్మల్గా వెళ్ళి చూద్దాం మనము. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు. మనకి ఇక్కడ నందీశ్వరుడు ఎదురుగానే ఇక్కడ మనకు ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, స్వామివారు. శివలింగం ఉంది ఇక్కడ మనకు. పక్కనే వచ్చేసి పార్వతీదేవి అమ్మవారు, అలాగే వినాయకమయ్య స్వామి. ఈ బావిలోకి దిగే ముందే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి ఉందన్నమాట, స్టార్టింగ్లోనే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు యాక్చువల్లీ నీరు వచ్చేసి అక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నీరు అంతవరకు వస్తాయన్నమాట. వర్షాకాలం వచ్చినాయంటే నీళ్ళు ఆ పై వరకు కూడా మనకు కనపడుతున్నాయి, ఆ పాచి మొత్తం కూడా కనపడుతుంది, అక్కడ వరకు నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఎండలకాలం కాబట్టి మొత్తం ఎండిపోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా శిల్పకళ ఉంది. మనకు సైడ్లోకి చూసినట్లయితే ఇక్కడ సైడ్లకు కూడా శిల్పకళ ఉంది, కానీ ఇక్కడ పాచి ఎక్కువ ఉండడంతో కనపడడం లేదు. అక్కడైతే కొంచెం వరకు కనపడుతుంది. సరే ఫ్రెండ్స్, ఇటువైపు కూడా మనం వచ్చి ఒకసారి చూద్దాము. ఏమన్నా శిల్పకళకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చినారేమో ఇక్కడ బావి లోపల. ఇక్కడ నా కాళ్ళ కింద కూడా ఉంది పాము గుర్తా, ఇది సర్పం. ఆల్రెడీ మేము చాలాసార్లు చూసినాంనా. ఇటువంటి బావులలో ఎక్కువ సర్పాలకు శిల్పకళకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనమాట. అటువైపు కూడా ఏమన్నా ఉందా? లేదే, ఓన్లీ ఇటు సైడే ఇచ్చినారు. ఎక్కడంది? అక్కడేమో అబ్బా అంత కనపడడం లేదు. మొత్తం పాచింది, నా పాచి నిండిపోవడంతో సరిగ్గా కనపడడంలే. ఎక్కడ? అక్కడనా? పాచి కనపడడంలే. పాచి పట్టింది కాబట్టి కనపడడం లేదు. అక్కడ కూడా ఒక సర్పం అయితే ఉందంట, నార్మల్గా శిల్పకళలో వాడినారు. అలాగే అక్కడ చూసినారు కదా, మొత్తం ఆ రాళ్ళంతా కూడా డిజైన్ లాగా వాడినారు. ఇదే బావి సైజ్ అయితే ఈ విధంగా ఉంది. మామూలుగా అయితే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు లోతు అనుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఎండిపోయింది కాబట్టి లోతు తక్కువనే ఉంది. ఈ రాళ్ళు చూడండి ఎంత పెద్దవి వాడినారో.
కట్టడానికి. ఇప్పుడు వాళ్ళైతే అస్సలు ఎత్తలేరు దీన్ని, అప్పుడు కాలంలో కాబట్టి దీన్ని చాలా సింపుల్గా ఎత్తుకొచ్చింటారు కట్టడానికి. అలాగే ఇక్కడున్న ప్రజలు ఏంటంటే ఈ బావిని చూసే బావులు కడతారంట. అంటే ఎగ్జాంపుల్గా ఈ బావినే తీసుకొని ఈ బావి కట్టడం లాగానే బావులు కట్టుకుంటారనమాట వాళ్ళ ఊర్లలో. సరే ఫ్రెండ్స్, ఒకసారి బావి ఓవర్ వ్యూ చూద్దాం మనం డ్రోన్తో. పోదాం. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెన్నకేశవ స్వామి ఆలయము. అలాగే ముందరే ఉన్నది పెళ్లి మండపం అనమాట. అప్పుడు కాలంలో పెళ్లిళ్ళు చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నారా ఏమన్నా పెళ్లిళ్ళు? ఇప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళు కూర్చోడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు, బాగా ముచ్చట్లు పెట్టనీకి. అలాగే ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సావిడి. అప్పుడు కాలంలో చాలామంది నడుచుకుంటూ పోయేవాళ్ళు అనమాట. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఊరు ఆగుకుంటూ పోతారు. అప్పుడు రాత్రిపూట పడుకోవడానికి అట్లా ఉపయోగించేవారు అనమాట. దీన్ని సావిడి అంటారు. ఫ్రెండ్స్, ఇదే మందలూరులో వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్నాం మనము. స్వామివారిని చూద్దాము. ఇవి కూడా ఊరు పుట్టక ముందు నుంచి ఉన్నాయంట, చాలా పురాతనమైనవి. చూడండి స్వామివారు ఎలా ఉన్నారో. ఇక్కడ కూడా మనకు చాలా పురాతనమైన నంది, ఇక్కడ శివలింగం, ఇక్కడ కూడా చిన్న నంది, ఇక్కడ కూడా నంది ఉంది, నందీశ్వరుడు. అలాగే ఇక్కడ వినాయకమయ్య స్వామి, పక్కనే మళ్ళీ చిన్న వినాయకమయ్య స్వామి. ఇది కొంచెం పెద్దగా ఉంది, అది కొంచెం చిన్నగా ఉంది, అంతే తేడా. ఎక్కడన్నా భైరవ స్వామి, ఇక్కడ కాళికామాత అమ్మవారు. పక్కనేనా ఆమె కూడా ఒక అమ్మవారు. పేర్లు అనేది మనకి ఇక్కడేం క్లియర్గా మెన్షన్ చేయలేదు. చూడండి ఎంత పురాతనమైనవో ఇవన్నీ కూడా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, వీలైనంత వరకు మా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదని అందరూ తెలుసు కదా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. ఇలాగే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వీలైతే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. బాయ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్. బాయ్.